అన్న నమస్తే అన్న. నమస్తే అన్న ప్రభాస్ గారి స్పిరిట్ పోస్టర్ రావడం జరిగింది, చూసారా? ఎలా అనిపించింది? బాగుందన్న, చాలా బాగుంది, చాలా బాగుంది. అట్లా ఎక్స్పెక్ట్ చేస్తారన్న ఇప్పటి వరకు ప్రభాస్ గారు ఇట్లాంటి మాస్ సందీప్ రెడ్డి వంగ అంటేనే మాస్ కేర్ ఆఫ్ అడ్రస్, బోల్డ్ కూడా కేర్ ఆఫ్ అడ్రస్. సో అట్లాంటి ఒక డైరెక్టర్ తోని ప్రభాస్ గారు సినిమా చేస్తున్నట్టు ఎలా అనిపించింది మీకు? బాగానే అనిపిస్తుంది అండి, ప్రస్తుతానికి అయితే బాగానే అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకు పాయింట్ డైరెక్టర్లు ఉంటారా, వాళ్ళు కొంచెం చూసి వాడుకోవాలి ఆయనకు అంతే. కాకపోతే డైరెక్టర్ లేకపోవడం వల్ల ఆయన సినిమాలు అటు ఇటు అవుతున్నాయి అంతే. ఆయనకు కొంచెం కథలు అవి ఉండాలి కొంచెం. డైరెక్టర్ సరిగా ఉంటే మంచిగా అవుతాడు. మనకు డైరెక్టర్ ఉంటేనే కదన్న, డైరెక్టర్ ఉంటేనే ఏదన్నా అవుతుంది. మెయిన్ పిల్లర్ లేనప్పుడే ఎంత ఉన్నా ఏమవుతుంది చెప్పన్నా. ఆయనకు నేను అభిమానిని, అభిమాని టాటూ ఉంటదండి, టాటూ ఉంటుంది. ఆయన అంటే నాకు సినిమా పరంగా అంటే ఆయన ఇష్టం. ఇక్కడ బిఎస్పీకి అని ఉంటది. నాకు పొలిటీషియన్ ఎవరు, మన ఆంధ్ర జనసేన అధినేత తెలుసు కదా, పవన్ కళ్యాణ్ గారు. ఆయన అంటే నాకు ఇష్టం, ఇక్కడైనా గానీ. ప్రభాస్ అంటే మనకు కూడా అభిమానం ఉంటది, ఆయనకు చూసుకుంటాం అట్లా ఉంటది. కాకపోతే డైరెక్టర్లు ఉండాలి మనకు, మెయిన్ మన రాజమౌళి లాంటి వాళ్ళు ఉండాలి డైరెక్టర్లు. సినిమా పరంగా ప్రభాస్ ఇష్టం, రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ ఇష్టం అండి, వ్యక్తిగతంగా ఇష్టం. ఎందుకంటే ఎంత పెద్ద టాటా వేసుకున్నాం మరి. ఆయన అభిమానం అండి అది, ఆయన నాకు అభిమానం అది. ఆయన అంటే నాకు పొలిటీషియన్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ మాట. నాకైతే పొలిటీషియన్ అంటే పవన్ కళ్యాణ్ గారు. మొన్న రాజ్యసభ సినిమా కొద్దిగా మీరు ఊహించంత లేకపోవచ్చు, అంతంత అనిపిస్తుంది అన్నది, అంతంత అనిపిస్తుంది, అంతంతనే. ఇంకా మరి ఇప్పుడు ఏం చెప్తారు సందీప్ రెడ్డి వంగకి ఏం చెప్తారు? ఎందుకంటే ప్రభాస్ గారు ఫస్ట్ టైం ఒక రొమాంటిక్ సినిమా తీయబోతున్నాడు. ఇప్పుడు హీరోలు అన్న ఇద్దరు ముగ్గురు పెడితే అంత ఏం డార్లింగ్ లాగా అని చెప్పేసినారు. అట్లేం లేదు అక్కడ, అట్లేం లేదు. మీరు కూడా విషయం ఉంటారు కదా అన్న, అట్లేం లేదు. అది ఏదో తీసినారు అంతే. నచ్చలేదు మాకు అంతే, అంతేం నచ్చలేదు అన్న. కొంచెం ఏదో చిన్నగా నచ్చింది అంటే నచ్చింది అంతే. ఆయన ఫ్యాన్ కాబట్టి చెప్తున్నా కదా, ఆయన ఫ్యాన్ కాబట్టి నేను చెప్తా అన్న. ఆశలు మొత్తం ఇప్పుడు స్పిరిట్ మీద ఉన్నాయా? మొత్తం స్పిరిట్ అంటే దానిపైన ఉందన్న, దానిపైన ఉంది, దానిపైన 100% ఉంది మనకి. ప్రభాస్ గారి లైన్ అప్ చాలా పెద్ద ఉంది, కల్కి టు సలాట్ స్పిరిట్ ఉన్నాయన్న. ఇప్పుడు మస్తుగానే ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కాకపోతే వీళ్ళు కరెక్ట్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు హీరో అంటే ఎట్లా ఉంటది, ఎట్లా ఏమంటే అట్లా చేస్తారు. ఎవరు ఉండాలా, డైరెక్టర్ ఉండాలా కరెక్ట్. అట్లుంటే ఏదైనా సక్సెస్ అవుతుంది అన్న. మరి ప్రభాస్ గారికి చాలా నుంచి పెళ్లి టాపిక్ చాలా మంది అడుగుతున్నారు. సో అభిమానిగా మీరేం కోరుకుంటున్నారు? అవుతే బాగుంటది, పెళ్లి చేసుకోవాలని ఉంటది కదా ఎవరికన్నా. మాకు అన్నప్పుడు మాకు కూడా చెప్పడానికి బాగుంటది, చేసుకోవడానికి బాగుంటది. కాకపోతే మరి ఆయన ఏమనుకుంటున్నాడు మనకు తెలియదు కదా. మరి ఇప్పుడు ప్రభాస్ గారు ఎలాంటి అమ్మాయి వస్తే బాగుంటుంది? అమ్మాయి అంటే ఇక పల్లెటూరు అట్టయితే సెట్. యాక్టర్ అయితే వద్దన్న, యాక్టర్ అయితే వద్దు, హీరోయిన్స్ అయితే వద్దు. చెప్పొద్దు అన్నది, వద్దు అంతే. అది చెప్పొద్దు, అది వ్యక్తిగతంగా చెప్పొద్దు అది.